హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మురళి, మీ సూర్యం ఫర్నిచర్ ఫ్రమ్ అనకాపల్లి. ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈ వీడియోలో చూస్తున్న మోడల్ అనేది మనం పూర్వకాలం నాటి పందిరి మంచాలండి. మన తాతల కాలంలో ఇటువంటి పందిరి మంచాలు అనేవి ఉండేవి. సో మరలా ఇప్పుడు ఈ పందిరి మంచాలు అనేవి కొద్దిగా ట్రెడిషనల్లోకి వచ్చాయి. సో ఇటువంటి పందిరి మంచాలు ఎవరికైనా చేసుకునే ఆలోచన ఉన్నట్లయితే ఈ మన స్క్రీన్పై కనిపించే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి అప్పటి కాలంలో మంచాలు. సో మరలా చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపించి చేయించడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి మంచి మంచి మోడల్స్ ఏవైనా మన దగ్గర ఉన్న మోడల్స్తోనే కదండి, మీరు నెట్లో ఎక్కడైనా చూసినట్లయితే అటువంటి మోడల్స్ కూడా మనం కస్టమైజ్డ్గా మీకు చేసి అందించగలము. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు కొంత ఎంకరేజ్మెంట్ ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న ఈ బెడ్ అనేది మనం హైదరాబాద్లో ఉన్న టీసీఎల్కి డెలివరీ చేయడం జరిగిందండి లాస్ట్ వీక్. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు చూడొచ్చు, బెడ్ పై సార్ కూడా కూర్చొని మీకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఆయన అయితే చాలా సాటిస్ఫైడ్ అయ్యారండి. కంప్లీట్గా మన టేక్వుడ్తో ఈ బెడ్ అనేది చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు అది టేక్వుడ్ కదండి, వితౌట్ పాలిషింగ్లో కూడా చూపించడం జరుగుతుందండి. ఎందుకంటే మన ప్రతి వీడియోలో కూడా మనం విత్ పాలిషింగ్, వితౌట్ పాలిషింగ్లో కూడా మన వీడియోలో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనం పెట్టే వుడ్ అనేది టేక్ వుడ్ కాదనేది తెలియాలి ముందు. పాలిష్ వేయకన్నా ముందు టేక్ వుడ్లో పెడుతున్నారు లేదనేది చూసే వ్యూవర్స్ కానీ, మనల్ని నమ్మి మనకు ఆర్డర్ ఇచ్చే కస్టమర్స్కి కానీ తప్పకుండా అది వుడ్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో అందుకని మనం వితౌట్ పాలిషింగ్లో ప్రతి వీడియోలో కూడా మనం దానికి సంబంధించిన ఐటమ్ అనేది ప్రతి వీడియోలో కూడా మీకు వితౌట్ పాలిష్లో చూపించిన తర్వాత విత్ పాలిషింగ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మన వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. వ్యూస్ అనేవి వేలల్లో ఉన్నాయి, మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ మాత్రం 10లో ఉన్నాయి. సో ఆ విషయాన్ని మీరు కొద్దిగా దృష్టి పెట్టుకొని వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇది మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి వీడియోస్ రూపంలో చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో తప్పకుండా మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తున్న బెడ్ అనేది 48x78 సైజు గల డబుల్ కట్ బెడ్ అండి. ఇది మీరు చూడొచ్చు. హెడ్ సైడ్ అంతా కూడా మనకి డిజైన్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్ డిజైన్ అండి, మరి హెవీ డిజైన్ లేకుండా జస్ట్ హెడ్ సైడ్ డిజైన్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా మీకు కనిపిస్తుంది ప్లెయిన్ మోడల్. మంచి యొక్క హైట్ అనేది 6.3 హైట్ అనేది మీకు లెగ్స్ యొక్క హైట్ అనేది వస్తుందండి. ఓవరాల్గా మీకు లెగ్ డైరెక్టర్ లెగ్ అనేది ఎక్కడ కూడా జాయింట్ అనేది లేదు, డైరెక్టర్ లెగ్ సింగిల్ లెగ్లో ఇది మనకి 6.3 అనేది హైట్ అనేది వస్తుంది విత్ హైట్ అనేది. అదేవిధంగా మనకి లెంత్ అనేది మీకు 78 ఇంచెస్ మ్యాట్రస్ సైజ్ అనేది వస్తుంది. విత్ అనేది మీకు 48 ఇంచెస్ మ్యాట్రస్ విత్ అనేది మీకు రావడం జరుగుతుందండి. అదేవిధంగా మంచం యొక్క థిక్నెస్ అనేది, హెడ్ బోర్డ్ యొక్క థిక్నెస్ అనేది 2 ఇంచెస్ థిక్నెస్ రావడం జరుగుతుంది. ఫుట్ బోర్డ్ థిక్నెస్ కూడా మీకు 2 ఇంచెస్ థిక్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ మధ్యలో ఉన్న రోలర్స్ అనేవి 1.5 ఇంచెస్ రోలర్స్ అనేవి మనం యూజ్ చేయడం జరిగింది. ఫుట్ బోర్డ్ యొక్క రోలర్స్ అనేవి. సైడ్ పట్టీలు అనేవి మీకు 6 ఇంచెస్ సైడ్ పట్టీలు విత్ థిక్నెస్ 2 ఇంచెస్ థిక్నెస్ రావడం అనేది జరుగుతుంది. హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది మిడిల్లో మీకు 5.5 ఫీట్ అనేది మధ్యలో మీకు హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఫుట్ బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు 2.5 ఫీట్స్ హైట్ అనేది మీకు ఫుట్ బోర్డ్ యొక్క హైట్ అనేది రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ మంచం యొక్క సిట్టింగ్ హైట్ అనేది మీకు 23 ఇంచెస్ సిట్టింగ్ హైట్ అనేది ఈ మంచంలో మనం ఇవ్వడం అనేది జరిగింది. అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి సిట్టింగ్ హైట్ అనేది మనం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఉపయోగించిన లెగ్స్ యొక్క సైజ్ అనేది 4x4 లెగ్స్ అనేవి మనకి యూజ్ చేయడం జరిగింది. ఆ లెగ్స్ మీద టర్నింగ్ పట్టేసి పైన మనం థ్రెడ్ డిజైన్ అనేది చెక్కడం జరిగింది బై హ్యాండ్. మీరు చూడొచ్చు, క్లారిటీగా మీకు చూపించడం జరుగుతుంది. థ్రెడ్ డిజైన్ అనేది కంప్లీట్గా హ్యాండ్ థ్రెడ్డింగ్ అండి, ఇది హ్యాండ్ మీద చెక్కింగ్ జరిగింది. ఇది వితౌట్ పాలిషింగ్లో మీకు ఈ బెడ్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, క్లారిటీగా మన పాలిష్ వేయకముందు తెలిసిపోతుందండి అది టేక్ వుడ్ కాదనేది. ఇది మీకు వితౌట్ డిజైన్లో ఈ బెడ్ అనేది చూపించడం జరుగుతుంది. దీనికి ఉపయోగించిన ప్లైవుడ్ అనేది 18mm ప్లైవుడ్ అనేది మనం వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అనేది వేసి ఇవ్వడం జరిగింది. లోపల మనం హెవీ సైజ్ క్లాంప్ సెట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కింద ప్లైవుడ్కి సపోర్ట్లో మనం అడ్డగా బద్దలు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సార్.
షేర్ చేయండి. ఈ వీడియో మీకైనా కాదు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది. సో తప్పకుండా మీ వాట్సాప్ స్టేటస్లోనే ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకొని షేర్ చేయండి. ఇది విత్ పాలిషింగ్. ఆఫ్టర్ పాలిషింగ్ అయిన తర్వాత బెడ్ యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక విషయం మీరు గమనించాలి, మనం ఎక్కడ కూడా బెడ్ పాలిషింగ్ చేసేటప్పుడు కలర్స్ అనేవి ఎక్కడ నేను యూజ్ చేయనండి. న్యాచురల్ పాలిషింగ్ మాత్రమే మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఎటువంటి పౌడర్స్ యూజ్ చేయడం కానీ కలర్స్ యూజ్ చేయడం కానీ ఏం జరగదు. ఆఫ్టర్ మీకు కంప్లీట్ అయ్యాక బెడ్ యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు చూడొచ్చు. ఇది హెడ్ బోర్డు, ఫుట్ బోర్డు యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ ఇది. దాని యొక్క సైడ్ పట్లు అనేవి ఆ పక్కన ఉన్నాయండి. సో చూడొచ్చు. మళ్ళీ టాప్లో కూడా మనం రైట్గా కర్వింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. కర్వ్ డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది, రిచ్ లుక్లో ఉంటుంది. మన పాత రోజులు అనేవి ఒకసారి మంచిగా చూస్తున్నట్లయితే పాత రోజులు అనేవి గుర్తు వస్తాయండి. సో తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీ యొక్క సపోర్ట్ నాకు కావాలని నేను ఎన్నిసార్లు మిమ్మల్ని అనడం జరుగుతుంది. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి మీకు వీడియోస్ రూపంలో చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాము. మన ఒక ఛానల్లో మాత్రమే మీకు ప్రతిదీ కూడా విడమర్చి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు చక్కగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంచం ఏ విధంగా చేయించుకుంటే దృఢత ఉంటుందనే విషయాన్ని కూడా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. నా దగ్గరే చేయించుకొని చెప్పట్లేదండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు పర్సనల్గా ఫోన్ చేయొచ్చు. మీకు ప్రతిదీ కూడా నేను విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఇది ఆఫ్టర్ మంచం కస్టమర్ ఇంట్లో ఫిట్ చేశాక మంచం యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత దూరంలో ఎక్కడ హైదరాబాద్లో ఉండి మన అనకాపల్లికి ఆర్డర్ ఇచ్చి ఐటెం కూడా చాలా చక్కగా సేఫ్గా వెళ్ళింది. సో సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచం కూడా నేను వెళ్ళి ఫిట్ చేయడం జరిగిందండి. సో ఎవరికైనా బల్క్లో ఆర్డర్స్ ఉన్నప్పుడు మనం వచ్చి ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా ఆర్డర్ చేయాలనేది కింద నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, వాట్సాప్ గ్రూప్ నెంబర్ కూడా. సో అందులో మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆర్డర్ ఏ విధంగా కన్ఫర్మేషన్ ఇవ్వాలి, పేమెంట్ ఏ విధంగా చేయాలనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంచం యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనం సార్కి ఇవ్వడం అయితే మనం 38,000కి ఇది మనం వితౌట్ ట్రాన్స్పోర్ట్తో సార్కి ఇవ్వడం జరిగిందండి. సో ఇది 4x48x78 సైజు గల బెడ్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకునే ఆలోచన ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము. సో తప్పకుండా మీ యొక్క సపోర్ట్ నాకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ సూర్యం ఫర్నిచర్. సో మిగతా వీడియోస్ లింక్స్ కూడా దీని యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా నా స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.